ఒక దయ్యము నిన్ను పదే 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 శోధించాలంటే దానికి నీ విశ్వాసమే ఆధారం. నువ్వు దాన్ని విశ్వసించలేదనుకో, నువ్వు ఎన్ని వేసినా నడవది, నా దేవుడే బలవంతుడు, నేను నీ బలాన్ని గొప్ప చేయనే, నమ్మనే, నా దేవుని బలాన్ని నమ్ముతాను అంటే అది ఏమీ చేయలేదు. ఇక ఎంత తోకజాడించినా పని కాదు, దాని ప్రభావం నీ మీద పనిచేయదు. నిజమండి. విశ్వాసం ఉంచున్నప్పుడు దేవుని ప్రభావమే పనిచేయకుండా ఆగినప్పుడు దయ్య ప్రభావం ఎట్ట పనిచేసిద్ది అనేది నా లాజిక్. విశ్వాసము ఉపయోగించకుండా సందేహించినప్పుడు దేవుని ప్రభావమే పనిచేయటం ఆగిపోతే ఇక దయ్య ప్రభావం ఎట్లా పనిచేసిద్ది? నీళ్ల మీద పేతురు నడుస్తున్నాడు, యేసు ప్రభు నడుస్తున్నాడు చూసి, పేతురు, ప్రభువా నీవేనా? సీమోను, నేనే ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడుచుటకు నాకు సెలవు ఇమ్మన్నాడు. నడు నాయన అన్నాడు. అంతే, నీళ్ల మీద నడవటం మొదలుపెట్టాడు పేతురు కూడా. కొంచెం దూరం నడిచిన తర్వాత గాలిని చూచి భయపడి, ఒక్క మాట చెప్పండి, పేతురు నీళ్ల మీద నడుస్తూ మునిగిపోకుండా ఉండటానికి కారణం ఏంటి? ప్రకృతి నియమం ప్రకారం కాళ్ళ కింద కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఉంటే ఆ నీరు ప్రకృతి ధర్మం ప్రకారం మనిషిని ముంచేయాలి. కానీ మనిషి దాని మీద ఒక రోడ్డు మీద నడిచినట్టు నడవటానికి అసలు ఆ నీరు ఎలాగా ఉపయోగపడింది? ఆ నీరు ఎలా మారింది? అట్లా అంత నీటిని కూడా కేవలం విశ్వాసము ద్వారా దేవుని శక్తి పనిచేసి నీళ్ళని ఒక రోడ్డులాగా మనిషి మామూలుగా నడవటానికి దోహదపడింది. అంటే విశ్వాస బలం ఎంత గొప్పదో చూడండి. విశ్వాసాన్ని బట్టి ప్రకృతి ధర్మమే మారిపోతుంది. మానవ తర్కం, విశ్వాసం రెండు ఆపోజిట్. తార్కికంగా ఆలోచిస్తే మనిషి నీళ్ల మీద నడిచే ఛాన్స్ లేదు. కానీ విశ్వాసాన్ని బట్టి చూస్తే అది సాధ్యం. ఎందుకు? మానవుడు ఎవని యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవునికి సమస్తము సాధ్యమే. నీటిని రాయిలాగా చేసి నిలబెట్టగలుగుతాడు, రాతిలో నుంచి నీళ్లు కూడా రప్పించగలుగుతాడు. ఈ రెండు అసంభవం. నీళ్లు రాయిగా మారిపోయిద్దా? కష్టం. అయితే గీతే మంచు గడ్డగట్టిద్దేమో, తర్వాత వేడి తగిలితే నీరు కరిగిపోయిద్ది. కానీ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు నీటిని గోడలుగా నిలబెట్టాడని ఉంది. రెండు పాయలుగా చేసి నీటిని గోడలుగా నిలబెట్టాడు. రాళ్లతో గోడ కడతారా, నీళ్లతో గోడ కడతారా? రాళ్లతో కదా కట్టేది, కానీ నీటిని గోడలుగా నిలబెట్టాడు. అంటే సమస్తము సాధ్యమే ఆయనకి. నీటిని గోడగా చేయగలుగుతాడు, నీటిని రాయిగా చేయగలుగుతాడు, రాతిలో నుంచి, అచ్చం రాతిలో నుంచి నీటిని రప్పించగలుగుతాడు. ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన ఎన్నో చేయగలుగుతాడు ఆయన దేవుడు. అందరికీ అసాధ్యమైద్దాం, కానీ నీ పట్ల ఆయన సాధ్యం చేస్తాడు. అమ్మో ఇది అసాధ్యం అనుకున్నవి ఎన్నో ఇప్పటికే నీ జీవితంలో సాధించాడు, చేసి చూపించాడు. ఎన్నో నీ ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో అనుభవించావు నువ్వు ఇప్పటికే. నీకు కూడా తెలుసా సంగతి. మరి అన్ని చేసిన దేవుడు ఇక ముందు చేయడా? కాబట్టి అలాంటి నీటిని మనిషిని ముంచకుండా ఆపేశాడు. శక్తి పనిచేసింది. పేతురు నీళ్ల మీద నడుస్తుంటే విశ్వాసమును బట్టి నీరు అతన్ని ముంచకుండా కాలి కింద ఒక బండలాగా ఉండిపోయేటట్టు విశ్వాసాన్ని బట్టి దైవ శక్తి పనిచేసింది. ఎప్పుడైతే దేవుని శక్తిని సందేహించి విశ్వాసం విషయంలో బలహీనపడి గాలిని చూచి భయపడ్డాడో మునిగిపోసాగెను అన్నది. మునిగిపోతూ ప్రభా నన్ను రక్షించని కేకలు వేస్తే యేసయ్య వచ్చి చేయబట్టుకొని పైకి నిలబెట్టేమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అన్నాడు. అంటే డౌట్ పడటం, సందేహించటం అనేది దేవుని శక్తిని కూడా అడ్డగించింది. కాబట్టి ఇప్పుడు అవిశ్వాసము చూపుట, అల్ప విశ్వాసము చూపుట, సందేహించుట, అనుమానించుట అనేవి దేవుని శక్తే మన మీద పని చేయకుండా ఆపగలిగితే ఇవే తీసుకెళ్ళి సైతానుకు పెడదాం. అర్థం కాలేదా?
తీసుకెళ్ళి సందేహించుట, అనుమానించుట, అవిశ్వాసం చూపుట, అల్ప విశ్వాసం చూపుట, ఇవన్నీ కూడా సైతానుకు తగిలిద్దాం. వాడి శక్తుల విషయంలో తగిలిద్దాం. వాడు చేసే క్రియల విషయంలో తగిలిద్దాం. ఇవన్నీ తీసుకెళ్ళి అంటే ఏంటి? వాడి శక్తిని సందేహిద్దాం, వాడు బలహీనుడని నమ్ముదాం, వాడి పని అయిపోయిందని నమ్ముదాం, గెలుపమన్నదే దేవుని బట్టి నమ్ముదాం. ఎందుకంటే నీవు వాడి మీద విశ్వాసం ఉంచకపోతే, వాడి శక్తి మీద విశ్వాసం ఉంచకపోతే, వాడి శక్తి నీ మీద పని చెయ్యదు. వాడి శక్తి నీ మీద నా మీద పని చేస్తుందంటే ఏంటో తెలుసా? కాస్తో కూస్తో మనం వాడి యందు కూడా విశ్వాసం ఉంచాం. వాడు బలవంతుడని నమ్ముతున్నావు, వాడు శక్తివంతుడని నమ్ముతున్నావు, వాడు పనుడని నమ్ముతున్నావు, వాడు కూడా కీడు తలపెట్టగలడని నమ్ముతున్నావు, వాడు కూడా యుక్తిపరుడని నమ్ముతున్నాం, చమత్కారం తెలియకుండానే చాలా నమ్మాం వాడిని. మనం నమ్మిన నమ్మిక అంతటి చొప్పున వాడి శక్తి మన మీద పనిచేసి చాలా వాటిల్లో మనల్ని దిగజార్చాడు. ఇప్పుడు మనం అసలు వాడి పక్క నుంచి ఏమీ మనం నమ్మొద్దు. మనం ఒకటే నమ్ముదాం, వాడు దద్దమ్మ, వాడి తెలివితేటలన్నీ బుస్సు, తెలివిగల్లోడు అనుకునే సోదోడు, వాడు ఎన్ని ఎత్తుగళ్ళు చేసినా బలవంతుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన చిత్తం లేకుండా ఎవ్వడు ఏమీ చేయలేడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నరమాతులు నాకేం చేయగలరు? దేవుడు నాకు తోడై ఉన్నాడు, కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు ఎవ్వడు ఏమీ చేయలేరు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, అంధకార శక్తులు నన్ను ఏమీ చెయ్యలేవు. బలవంతుడైన దేవుడు నాకు సహాయకుడు. దేవునికి మహిమ. అదే 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 మన నోట ఉండాలి, అదే మన గుండెల్లో ఉండాలి. ఇప్పుడు చెప్తాను. దయ్యము పని చేయాలన్నా మన విశ్వాసమే దానికి ఆధారం. దాని పని మన మీద జరగకుండా ఉండాలంటే దాన్ని లక్ష్య పెట్టకుండా దాని యందు అవిశ్వాసము చూపి దేవుని యందు విశ్వాసం చూపుట, దాన్ని నమ్మటం మానేయాలి. సైతాను శక్తిని నమ్మటం మానేయాలి. దాని బలాన్ని గురించి గొప్పగా అభివర్ణించి ఆలోచించుకోవటం, మన తలంపుల్లో దాని విషయంలో వణికిపోవటం మానేయాలి. మెలకువగా ఉండాలి, కానీ దాని విషయంలో భయపడకూడదు, లక్ష్య పెట్టకూడదు. అన్న నాకు పీడ కళ్ళు వస్తున్నాయి అన్న, అయ్యే వస్తున్నాయి అన్న అయ్యే నమ్ముతున్నావు, అదే నమ్ముతున్నావు. ఇంకా చెప్పాలంటే నీకు తోడు కొంతమంది పక్కన చేరతారు. వాళ్ళు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళు కొన్ని సోది చెబుతుంటారు. అప్పుడు వాళ్ళకు కూడా ఇంతే జరిగింది, వీళ్ళకు కూడా ఇంతే జరిగింది, ఎక్కడెక్కడ స్టోరీలు చెప్పి నీ బుర్రంతా పాడు చేసి ఆ దయ్యపు శక్తి బాగా నీ మీద పని చేయటానికి నలువైపుల నుంచి దారులు వేసుకొని పని చేస్తున్నాడు వాడు. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే వాడి గురించి నీ తలంపుల్లో తలకాయలో ఉన్న ఆ విషయాలన్నీ తీసి అవతల పడేయాలి, దయ్యాల గురించి. అందుకే వినటానికి కూడా ఇష్టపడను వాటి గొప్పలు. దయ్యాల గొప్పలు వినటానికి నాకేం పని? కొంతమంది ఏం చేస్తారు, దయ్యాల గొప్పలు వినటమే కాదు చూస్తారు కూడా సినిమా పెట్టుకొని. ఏంటంటే హర్రర్ మూవీలో హీరో ఎవడు? ఒక్కసారి ఊహించండి, హర్రర్ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రజలు ఉత్కంఠగా చూసేది ఎవరిని? హీరోనా లేకపోతే దయ్యాన్నా? అది వచ్చేటప్పుడు సైలెంట్గా అంత నిశ్శబ్దం అయిపోయింది. వీళ్ళు వెళ్తూ ఉంటారు, అదంతా సైలెన్స్, అంత నిశ్శబ్దం అయిపోయింది. ఉయ్యాలకెళ్ళి చూపిస్తాడు, ఒక సౌండ్, ఉయ్యాల గొలుసు టపామని కది కిర్రా 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 ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. దాని అంతటా దేవుడు కనపడ్డ దాని మీద అనే సౌండ్ వస్తూ ఉంటుంది. మెల్లగా డోర్లు అయ్యే కొట్టుకుంటూ ఉంటాయి, టపా 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 టపా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెంటనే ఆ వైపు నుంచి గాలి జూమ్ అని వచ్చి కటన్లన్నీ అలా ఊగుతూ ఉంటాయి. వీళ్ళు వెళ్తూ ఉంటారు, ఎక్కడో ఒకడు ఆగుతాడు, వాడు లోపలికి వెళ్ళగానే డోరు టపామ్మని పడిద్ది. వాడు ఈ చూసేవాడు కొట్టుకుంటాడు, వస్తుంది. ఇక అది కనపడగానే ఈ ఉలిక్కి పడతాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దయ్యాల సినిమాలో దయ్యాను హీరో.
వీడు బిల్డప్. హర్రర్ మూవీ చూస్తారా, నేను అసలు నాకు భయం ఉండదు. వచ్చింది లోపలన్నీ. నైట్ భారం కలిగి ప్రార్థన చేయమంటానా, మోకాళ్ళు లేచిన కాళ్ళ నుంచి వెనక్కు చూసుకొని సరిపోయింది. ఎందుకంటే జాములో ప్రార్థన చేస్తున్నా, అనవసరంగా సైతంతో పెట్టుకుంటున్నా, ఎందుకు వచ్చినా గొడవ. ఈ వీపునొచ్చి ఒక్క బాదు. మళ్ళీ కొంతమంది స్టోరీలు చెప్పటం, అప్పుడు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నానా, వెనకాల వచ్చి ఒక్క సరుపు జరిసింది అస్సలు నన్ను అని చెప్పినప్పుడు అది బాగా తలకాయలో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఈ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కనిపెడతా ఉంటే నన్ను కూడా వాళ్ళలాగా బాధిద్దాం. ఇదేందో మళ్ళీ అట్లాంటివన్నీ అప్పుడే గుర్తొస్తాయి. అవన్నీ ఉన్నాయి, లేవని నేను అనట్లా. కానీ ఎన్నున్నా అవి మనల్ని ఏలటానికి, భయపెట్టడానికి, శోధించడానికి, టార్చర్ చేయడానికి, కృంగదీయటానికి, వాటి విషయంలో మనం ఏమి నమ్ముతున్నామో అదే ఆధారం వాటికి. నమ్మని వాని మీద అది పని చేయలేదు.